కట్టె పొంగల్. కట్టె పొంగల్. వావ్! సో మంచిగా పొంగల్ అనేది మామూలుగా నైవేద్యం కూడా పెడుతూ ఉంటాము. సో పర్ఫెక్ట్గా చూస్ చేసుకున్నాను. అయితే కట్టె పొంగల్లో మరి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసావు, ఎలా తయారు చేస్తావు చూసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కగా మనం బ్రౌన్ రైస్తో చేసుకుంటాం. అవును, అంటే ఆల్రెడీ పెసరపప్పు ఉడికించి తీసుకొచ్చాం. యా అవును. ఓకే. సో ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని నార్మల్గా మనం పోపు వేసుకోవడానికి, అండ్ అలాగే కాజు కూడా తీసుకొచ్చాం. సో ఓవరాల్గా అంటే ఇది తీసుకున్న తర్వాత వీక్నెస్ అనేది కొంచెం తగ్గుతుందంట. సో వీక్నెస్ వచ్చినప్పుడు ఫస్ట్ మనము కొంచెం కార్బోహైడ్రేట్స్ అండ్ అలాగే ఎనర్జీని ఇవ్వడానికి ప్రోటీన్ 2 కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు చాలా త్వరగా రికవర్ కూడా అవుతారు. సో బ్రౌన్ రైస్లో మనకు మంచి ఫైబర్ అండ్ ఇన్స్టాంట్ ఎనర్జీ ఉంటుంది, అండ్ పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఓకే. సో మంచి కాంబినేషన్. Yes. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసేయండి. సో పండుగ రోజు కాబట్టి మనం చక్కగా నెయ్యితో చేసుకుంటున్నాము. అవును. సో కొద్దిగా ఆ కమ్మదనం అనేది ఉండాల్సిందే పండుగ రోజు. తప్పకుండా ఉండాల్సిందే, కొంచెం వెరైటీగా ఉండడానికి. అండ్ నెయ్యిలో కూడా మనకు ఎవరికైతే మంచి కొలెస్ట్రాల్స్ తక్కువగా ఉంటాయో, హెచ్డిఎల్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా చాలా త్వరగా నీరసం అయిపోతూ ఉంటారు. అంటే కొంచెం తినే టైం వాళ్ళు 12 అనుకోండి, అట్లీస్ట్ 1-1:30 అయిపోయినా వాళ్ళు చాలా ఫాస్ట్గా నీరసంగా వచ్చేస్తుంది. బికాజ్ మన మంచి ఫ్యాట్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా. సో నెయ్యిలో మనకు మంచి ఫ్యాట్స్ ఉంటుంది కాబట్టి ఇలా చేసే రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత జీలకర్ర, అల్లం, శనగపప్పు, కొంచెం ఇంగువ కూడా, ఆ తర్వాత మిరియాలు, నెక్స్ట్ కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి. సో ఫస్ట్ మనం ఏంటంటే పోపుకు సంబంధించినవన్నీ వేసేసుకున్నాం. పర్ఫెక్ట్. సో అల్లం ఖచ్చితంగా వేయాలి, ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది యాక్చువల్గా. సో వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చలవ చేయడం కానీ ఆ ఫ్లేవర్ కానీ వస్తే ఇంకొంచెం ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. అవును. అండ్ దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కొంచెం తగ్గుతుంది. ఓకే. సో మరి నెక్స్ట్ ఏం వేస్తాం? ఆ తర్వాత జీడిపప్పు కూడా, ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే. సో పర్ఫెక్ట్గా మనం పోపు అయితే రెడీ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా పెసరపప్పు వేసేద్దాం. ఆల్రెడీ ఉడికించిన పెసరపప్పు, సో యూజువల్గా అంటే జనరల్గా వీక్నెస్ ఉన్న వాళ్ళు తరచుగా ఏం తీసుకుంటూ ఉండాలి? అంటే లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటే ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ వస్తుందా, లేకపోతే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇలా మనము హ్యాండ్ఫుల్గా ఏదైనా తీసుకుంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడానికి? సో ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడానికంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు కొంచెం హై క్యాలరీ ఫ్రూట్స్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మన బనానా కానీ, ఓకే, అలాగే ఇప్పుడు ఈ సీజన్లో అయితే మ్యాంగో ఎక్కువగా దొరుకుతుంది, అండ్ సపోటా, కివీ ఫ్రూట్, ఇలాంటి దాంట్లో మనకు కొంచెం ఎనర్జీ వాల్యూస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ అయినా చేయొచ్చు. ఇలా ఏదైనా చేసుకునే కొంచెం ఓపిక ఉంటే కనుక కొంచెం మనం దాల్స్తో కానీ లేదంటే ఏదైనా నాన్ వెజ్తో కానీ మిక్స్ చేసి తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. దాంతోపాటు షుగర్ లేని వాళ్ళకైతే దుంపలు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. సో దుంపలు అయితే ఇంకాస్త ఎనర్జీ కార్బ్స్ ఉంటాయి కాబట్టి పొటాటోస్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి అయితే పెట్టొచ్చు. వీక్నెస్గా ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి దుంపలు అన్నీ పెట్టొచ్చు. మంచి ఇన్స్టెంట్ ఎనర్జీలా కూడా వర్క్ చేస్తుంది వాళ్ళకి. సో పర్ఫెక్ట్. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం ఆల్రెడీ బాయిల్ చేసిన బ్రౌన్ రైస్ కూడా వేసేద్దాం. ఓకే. సో చక్కగా పెసరపప్పు, బ్రౌన్ రైస్, ఆ పోపు ఏదైతే ఉందో చక్కగా జల్లపు అవ్వాలి అన్ని. సో కాసేపు మనం అలా కుక్ చేద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి? యా చూసిద్దాం. సో మనం అనుకున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీ కూడా వెరీ ఇంపార్టెంట్. అదే కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇంకా మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
ఓకే, రెడీ అయిపోయినట్టేనా మరి? యా, కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. ఓకే, గుమగుమలాడే కట్టె పొంగల్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కట్టె పొంగల్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, మిరియాలు కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, పచ్చిమిర్చి 4, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు. కట్టె పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిశనగపప్పు, ఇంగువ, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పసుపు, సరిపడా ఉప్పు వేసి వేగాక అందులో ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కట్టె పొంగలి రెడీ.